అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలండి. భోగి స్పెషల్ సద్ద రొట్టెలు, గుమ్మడికాయ దప్పలం. ముందుగా సద్ద రొట్టెలు తయారు చేసుకుందాం రండి. 2 కప్పుల సజ్జపిండిని తీసుకొని జల్లించుకోవాలి. జల్లించిన పిండిలోకి 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. 2 కప్పుల పిండికి 1 కప్పు నీళ్లు తీసుకొని కాస్త ఉప్పు వేసి వేడి చేసుకొని పిండిలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసాం కదా, చలాగితోనే కలపండి. కొంచెం చల్లారాక చేతికి ఆయిల్ పట్టించుకొని పిండిని బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే రొట్టె అంత రౌండ్గా వస్తుంది, చీలిపోకుండా. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా రుద్దుకోవాలి. కింద పిండి చల్లుకోవటం వల్ల పీటకి అతుక్కోకుండా ఉంటుంది. చూడండి ఎంత గుండ్రంగా వచ్చిందో. పెన్నం బాగా వేడయ్యాక రొట్టె వేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని బట్ట తడిపి రొట్టెపై అద్దాలి. ఇలా అద్దటం వల్ల పొడి పిండి మొత్తం బట్టకి అంటుకుంటుంది. ఇలా చేయటం వల్ల రొట్టె మాడిపోకుండా ఉంటుంది. రొట్టెని 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చాలి. అంతే అండి, సద్ద రొట్టెలు రెడీ. ఇవి నెల రోజుల పాటు ఉన్నా కూడా పాడవవు. గట్టిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. రొట్టెలు రెడీ అయ్యాయి కదా, గుమ్మడికాయ దప్పలం చేసుకుందాం రండి. గుమ్మడికాయలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కంటి చూపుకి మంచిది. గుమ్మడి బరువు తగ్గటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. సరే, ఇక మనం కూరలోకి వెళ్దామా? ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి. తీపి గుమ్మడికాయని తీసుకొని అందులో ఉన్న విత్తనాలు తీసేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసి చెక్కు కూడా తీసేయాలండి. చాలా గట్టిగా ఉంటుంది. కొందరు తీస్తారు, కొందరు తీయరు. నేనైతే తీస్తానండి. గుమ్మడికాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసి కాగాక 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, కరివేపాకు వేసి చిటపటలాడాక ఇంగువ, పచ్చిమిర్చి చీలికలు వేసి కాస్త వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి కదా, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి. చూడండి, గుమ్మడికాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చింతపులుసు, రుచికి సరిపడ్డ ఉప్పు, 1.5 స్పూన్ కారం, బెల్లం కూడా వేసి ఉడికించుకోవాలి. బెల్లం కాస్త ఎక్కువగానే పడుతుంది. చింతపులుసు కాస్త చిక్కబడ్డాక 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకొని నీళ్లు పోసి జారుడు పిండిలా కలుపుకొని కూరలో పోసి కలుపుకోవాలి. బియ్యం పిండి వేయటం వల్ల కూర చిక్కబడుతుంది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే అండి, గుమ్మడికాయ దప్పలం రెడీ. సజ్జ రొట్టె, గుమ్మడికాయ దప్పలం సూపర్ కాంబినేషన్. ఈ దప్పలం పుల్ల పుల్లగా, తీయ తీయగా, కారకారంగా అద్భుతంగా ఉంటుంది. గుమ్మడిలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే భోగి రోజు కంపల్సరిగా తినాలి అంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.